నాకలోకానికి అంటారు తేడా. నాకలోకం అంటే స్వర్గం, అక్కంటే ఇక్కడ ఉండేటువంటి విచిత్ర జంతువు. ఆ స్థాయిలోనే ఉంటుంది తేడా. అంటే సింగిల్ ఫైట్ అయితే మీరు అన్నట్టే ఉంటుంది. పక్కలో మళ్ళీ మనం ఎందుకు అంటున్నాం అంటే ఆల్రెడీ ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థులతో టచ్లో ఉన్నారు. అవసరమైతే రేపొద్దున కాంగ్రెస్ అందరితో కలిసే నడవబోతుంది అనేది అప్పుడు ఒక బలమైన శక్తిగా మారదా? కాంగ్రెస్ జట్టు కడతదని నేను అనుకోను. ఎందుకంటే కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ జట్టు కట్టే సాహసం చెయ్యకపోవచ్చు. అది చేసిందంటే తెలుగుదేశమే చేయదా సాహసం? తెలుగుదేశమే చెయ్యదు. ఇంకా తెలుగుదేశానికి ఇష్టమేమో, తెలుగుదేశం కలుపుకోవాలనుకుంటుందేమో, అందుకే షర్మిల గారిని కావాలని పంపించారు దగ్గరుండి అందరూ. అంటే చంద్రబాబు గారిని నడిపించాలని కోరుకునేటటువంటి మీడియా శక్తులు అయితే కాంగ్రెస్తో కలవాలన్నటువంటిది గట్టి ఫీలింగ్ ఉన్నది వాళ్ళకి. ఎందుకంటే అప్పుడు ఏమిటవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లో జాతీయ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వంతో సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళనే ఇక్కడ ఎన్నుకోవాలనేటువంటిది ఒక బలమైనటువంటి ఫీలింగ్ ఉంది. ఎందుకు అంటే రేపు పొద్దున లేకపోతే సపోర్ట్ లేకపోతే ఇది విభజిత రాష్ట్రం, అన్నీ కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. కేంద్రంతో తగాదా పెట్టుకుంటే కనుక ఇక్కడ పైసలు ఉండదు, గిట్టుబాటు ఉండదు, పని జరగదు. ఇప్పుడు వాస్తవంగా ఈ 10 ఏళ్ల నుంచి కూడా మోడీతో పక్కన చంద్రబాబు విభేదించిన ఒక ఏడాది విభేదించిన టైంలో దెబ్బతిన్నారు కదా ఫైనాన్షియల్గా, అందుకోలేకపోయారు కదా. అదే అండున్నటువంటి